మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. హెబ్రీ 2:9-11. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే మూలము. హెబ్రీ పత్రిక చాలా గొప్పది. హెబ్రీయులు అంటే యేసు ప్రభుని నిరాకరించిన యూదులకు రాసిన గ్రంథం ఇది. ఆయన ఎవరో అనుకుంటున్నారేమో, మీ కొరకు దేవుడు పంపిన రక్షకుడు. ఆయనను మీరు స్వీకరించండి. ప్రధాన యాజకుడు అహరోను మీకు ఉండేవాడు కదా, ఆయన కంటే శ్రేష్ఠుడైన యాజకుడు మీకోసం పంపాడు దేవుడు అని ఈ హెబ్రీ గ్రంథకర్త వారికి రాస్తున్నాడు. దానిలో దేవుడెవరో, ఆయన కుమారుడు ఎవరో మనం స్పష్టంగా చూడగలుగుతాం. చాలామంది క్రైస్తవులు ముగ్గురు అంటారు. వ్యక్తులు ఇద్దరే, ఒక ఆయన పరిశుద్ధాత్ముడు. ముగ్గురు అని వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటాం. కానీ యేసుప్రభు చాలాసార్లు చెప్పాడు, నేనును నా తండ్రియు కలిసి పని చేయుచున్నాము అన్నాడే కానీ పరిశుద్ధాత్మ మేము ముగ్గురు ఉన్నామని ఎక్కడా చెప్పలేదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాడు, ఆయన పరిశుద్ధాత్మ అంతే. సో ముగ్గురు అనే పదము తప్పు, ఇద్దరు అనే పదము కరెక్ట్. యేసు ప్రభువే చెప్పాడు. మరి 66 గ్రంథాల్లో ఒక గ్రంథంగా ఇది ఇవ్వబడింది, దానిని మనం తీసివేయలేము. దేవుని సత్యము ఎప్పుడూ ఒకే విధంగా చెప్పబడింది. దేవుడు మానవులైన మనల్ని కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు. ద్వంద్వ వైఖరి ఎప్పుడు గ్రంథములో లేదు. సత్యము ఎప్పుడూ ఒక్కటే విధంగా ఉంది. మనుషులు దేవుని ఆత్మ సహాయంతో కాక స్వంత జ్ఞానంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గనుక వారికి అర్థం అవ్వడం లేదు. కానీ దేవుడు ఎవరో తన్ను తాను విశదపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన మార్గాలు కూడా మనకు తెలియపరిచాడు. మనం జాగ్రత్తగా చదువుకోవడం ద్వారా మనుషుల ఆచారాలు కల్పనలకు దూరంగా ఉండి దేవుని మార్గాన్ని స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. బోధకులు చెప్పేవన్నీ గ్రంథములో ఉన్నవి కాదు. లోకములో అనేక మతాలు ఉన్నట్టు లోకములో క్రైస్తవ మతం కూడా ఉన్నది. క్రైస్తవ మతములో మనుషులు కల్పించిన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. మనము ఆచార క్రైస్తవులుగా ఉండక మనము క్రీస్తును అనుసరించేవారుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. మనము గతించిన వర్తమానములో ఏం చెప్పుకున్నామంటే, దేవుడు రాబో లోకమును మనకు లోపరిచాడు, వాగ్దానము చేశాడు. ఈ లోకము చెడ్డది, ఈ లోకములో మరణము ఉంటుంది, ఈ లోకములో పాపము ఉన్నది,
ఈ లోకములో చెడుగు దుర్మార్గత ఉన్నది. అయితే దానివల్ల వచ్చే ఫలితము మరణము, క్షోభ, శోకము, దుఃఖము, మరణము, పాతాళము, ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత నరకాగ్నిగుండం, నిత్య నరకాగ్నిగుండం. అయితే వేరొక లోకం ఉన్నది, అది పరలోకము. ఆ పరలోకాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు నిర్మిస్తున్నాడు. అది నిర్మాణ దశలో ఉన్నది. యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వారు విశ్రాంతి పొందే స్థలములో ఉన్నారు, కానీ పరలోకానికి ఇంకా ఎక్కి వెళ్ళలేదు. అబ్రహాము ఎక్కి వెళ్ళలేదు, తర్వాత దావీదు కూడా పరలోకానికి వెళ్ళలేదు. వారు విశ్రాంతి పొందే స్థలములో ఉన్నారు. పూర్వకాలమైతే వారు పరదేశులో ఉన్నారు. యేసుక్రీస్తు పరదేశులో నుండి చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు బూర శబ్దము చేయగానే సమాధిలో ఉన్న పరిశుద్ధులైన వారు తిరిగి లేస్తారు అని మనం చూస్తాం. గనుక ఒక లోకమును దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ లోకములో నిరీక్షణ లేదు. ఎంతసేపు బలము, ఆరోగ్యము, డబ్బు పోవుడే కానీ వచ్చుడేమీ లేదు. ఒక సమాధానం చెప్పండి, ఉండే కొలది మనం బలహీనలం అవుతామా, లేక కొత్త బలం ఏదన్నా వస్తుందా? బలహీనం. అందుకని ఇంగ్లీష్లో హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు. ఓల్డ్ అంటే పాత, న్యూ అంటే కొత్త. హౌ ఓల్డ్ అంటే అర్థం ఏంటి? నీవెంత ముసలిదానివి, ఎంత ముసలాడవు అని అడుగుతారు అనమాట. అప్పుడు నేను 15 సంవత్సరాల ముసలోడినని ఒక కుర్రోడు చెప్తాడు. సో ఈ లోకంలో అంతా పోయేదే కానీ నిరీక్షణ ఏమీ లేదు. సో ఈ లోకములో ఇంతే. ఈ లోకములో శాంతి లేదు. ఈ లోకములో స్థిరపడిపోదామంటే మనకు నిరీక్షణ లేదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఉత్కంఠంగా మనుషులు బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకొక లోకమును దేవుడు వాగ్దానం చేశాడు. ఈ లోకములో మనం చనిపోతాము, మన జీవాత్మ శరీరాన్ని వదిలిపెట్టి ఆయన లోకములోనికి మనము వెళతాం. ఆ లోకము గురించే 5వ వచనములో మనము మాట్లాడుచున్న లోకము, దేవుడు ఆ లోకాన్ని దేవదూతలకు లోపరచలేదు కానీ మనకు వాగ్దానము చేశాడు. మనం ఎంతటి దీనులమో గత చూశాం కదా. 6వ వచనములో నరమాతృణ్ణి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు. వాడు ఏపాటివాడు? మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పారు. మనం ఏపాటి వారము? గడ్డి పువ్వు వంటి వారము, నీటి ఆవిరి వంటి వారము, నీడ వంటి వారము. ఇలా మనం చాలా చెప్పుకున్నాం. అలాంటి మనకు 4 రకాల మేళ్లు చేశాడు దేవుడు. ఒకటి, దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా చేశాడు. రెండవది, మహిమా ప్రభావములు, కిరీటము మన కొరకు సిద్ధపరిచాడు. మూడవది, దేవుని చేతి పనుల మీద అధికారము ఇచ్చాడు. 4వది, వాని పాదముల కింద సమస్తమును ఉంచాడు. అంటే అల్పుడైన మానవునికి దేవుడు ఇంత ఉన్నతమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. మనం గొప్పవారమా, పక్షులు గొప్పయా అంటే మనమే. పెద్ద ఏనుగు గొప్పదా, మనం గొప్పవారమా అంటే ఏనుగు పెద్దదేమో కానీ మనం చిన్నవారమైన దేవుని రూపములో మనము సృష్టింపబడ్డాం కనుక మనం దేవుడి దృష్టిలో ఎంతో విలువైన వారం. సమస్త సృష్టికి భిన్నంగా దేవుడు మనలను తయారు చేశాడు. జస్ట్ దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. మనలో ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మకు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. మహిమ, ప్రభావములు, కిరీటమును వాగ్దానం చేశాడు. అధికారము అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ మహిమను మనం పొందాలంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. ఇది సందేశం. గత వర్తమానంలో మనం విన్నది ఏంటంటే, దేవుడు సిద్ధపరిచిన మహిమను మనం పొందాలంటే ఏం చేయాలి? సాతాను అవ్వ దగ్గరకు వచ్చి ఏమన్నాడు?
నీకు మహిమ కావాలా, నీవు దేవుని కుమారుతె అవ్వాలా, దేవుని ఆస్తికి నీవు వారసత్వాన్ని పొందుతావు. ఏంటి దేవుని ఆస్తి? నిత్యత్వము, నిత్య జీవము, పరలోక మహిమ, ప్రభావములు, కిరీటము, అధికారము. ఇది నీకు కావాలా అని అడిగాడు. ఎవరిని? అవ్వని. అవ్వ ఏం చేసింది? కావాలి, నాకు గొప్పగా ఉండాలని ఆశ, నేను కూడా దేవదూతలాగా ఎగరాలని ఆశ, నాకు కూడా దేవుని కుమార్తె అయిపోయి దేవుని ఆస్తికి వారసురాలు అవ్వాలనే ఆశ నాకు కావాలి. గొంగలి పురుగులా నేను ఉండదలచలేదు, నేను సీతాకోక చిలుకు వలె రంగురంగులుగా ఎగరాలని ఆశపడుతున్నాను. ఇలాంటి రూపాంతరము నాకు కావాలి. ఏం చేయాలి? దేవుడి మాటలన్నీ అబద్ధాలు, దేవుడి మాట నమ్మకు. ఇదిగో ఈ పండు తింటే నీవు దేవతల వలె అయిపోతావన్నాడు. మానవులందరికీ దేవతల వలె అవ్వాలనే ఆశ. అంటే మరణము అనంతరము దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ అందరికీ ఉంటుంది, మనకొక్కరికే కాదు. సో మనము ఆ దైవత్వాన్ని, నిత్యత్వాన్ని, దేవుని కుమారత్వాన్ని, దేవుని ఆస్తికి వారసత్వాన్ని పొందాలంటే ఏం చేయాలి అని విగ్రహాలు పూజిస్తున్నారు, గుడి గోపురాలకు వెళుతున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, నదీ స్నానాలు, పుణ్య స్నానాలు చేస్తున్నారు, యజ్ఞయాగాదులు చేస్తున్నారు, క్రైస్తవులు బాప్తీసం తీసుకుంటున్నారు, మందిరానికి వస్తున్నారు, వారికి వచ్చిన ఆదాయములో 10వ భాగాన్ని దేవుని కార్యాల కొరకు ఇస్తున్నారు. ఇవన్నీ చేసి నిత్య జీవాన్ని పొందాలని ఆశ. కానీ బైబిల్ అంటుంది, నీ ప్రయత్నాల వల్ల నిత్య జీవాన్ని పొందలేవు. ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే నశింపక ఏం పొందుతారు? నిత్య జీవం పొందినట్లు దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాను. నిన్నొక సవాలుతో మనం ముగించుకున్నాం. ఏంటంటే, ఆదాము హవ్వల వలె స్వప్రయత్నం చేసి దేవదూతల వలె అవ్వాలని అనుకుంటావా, లేక నీ స్వప్రయత్నాన్ని ప్రక్కన పెట్టి దేవుడు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావా? ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఒక గుండె రోగి తాను బాగుపడాలంటే, బైపాస్ ఆపరేషన్ చేయించుకొని జీవించాలంటే, తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనను తాను సమర్పించుకోవడమే తప్ప తాను చేసేది ఏమీ లేదు. పోనీ ఏమన్నా ఉంటే చెప్పండి సలహా, నేను వెళ్ళి ఆ గుండె రోగికి చెప్తాను. అబే డాక్టర్ అక్కర్లేదండి, మనం కూడా ఇలాగ పొట్ట కోసేసుకొని మన గుండె మనం బాగు చేసుకోవచ్చండి అని చెప్పే సలహా ఏమైనా మీ దగ్గర ఉందా? మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఒక గుండె రోగి తనకు తాను ఎలా సహాయం చేసుకోలేడో, పాపులమైన మనం చేసే క్రియల వల్ల దేవుడిచ్చే మహిమను పొందలేము. మన క్రియలేంటి? బాప్తిస్మము తీసుకోవడం. మన క్రియలేంటి? చందాలు ఇవ్వడం. మన క్రియలేంటి? ఇలా అనుకోవడం. మన క్రియలేంటి? చర్చికి రావడం. మన క్రియల వల్ల ఎవడు దేవుని ముందు నీతిమంతుడుగా తీర్చబడడు. క్రియలు కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. ఇలా మనం ఒక రోగి వైద్యుడికి అప్పగించుకున్నట్టు మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ఇక 9వ వచనం నుండి మనం చూస్తే, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడట యేసు ప్రభు. మరణము పొందాడు అని తర్వాత రాసి ఉంది. యేసు ప్రభు ఎవరు? అక్కడ ఏమని రాస్తుంది 9వ వచనంలో? ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడు. ఇంకా చెప్పండి, యేసు ప్రభు ఎవరు? దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డాడు. తర్వాత 3వది, మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడు. సరే, ప్రశ్న ఎప్పుడైతే వేసుకున్నామో జవాబు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 3. 10వ వచనంలో అనేకులైన కుమారులకు రక్షణకర్త ఆయన పేరు. యేసు ప్రభు పేరేంటి? రక్షణకర్త అని చెప్పండి. యేసు ప్రభు పేరేంటి? రక్షణకర్త. ఓకే. ఇంకా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడు.
ఇలాగా 5 విషయాలు యేసు ప్రభు గురించి ఉన్నాయి. మళ్ళా చదువుకుందాం. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు. హెబ్రీ 2:9. దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడు. అంటే ఎవరో ఆయనను చేశారు. తర్వాత ఆయన మరణము పొందినందున ఆయనకు కిరీటము ధరించాడు. ఎలాంటి కిరీటము? కోహినీరు వజ్రంతో కిరీటమా? కాదు. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా ఉన్నాడు. చూసారా, యేసు ప్రభు ఎవరని బైబిల్ చెప్తుందో దాన్ని మనం తెలుసుకోవాలి. 10వ వచనములో అనేకులైన కుమారులు, అంటే మనమే దేవుని కుమారులుగా ఉండునట్లు వారికి రక్షణకర్తగా అయ్యాడు, రక్షణను కలిగించేవాడుగా అయ్యాడు. తర్వాత ఆయన శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడు. యేసు ప్రభువుకు కూడా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడుగా ఉండాలనేదే దేవుని చిత్తం. ఆయన మానవుడిగా పుట్టాడు గనుక మానవుడు ఎదుర్కోవలసిన శ్రమలన్నీ ఆయన ఎదుర్కొని చనిపోయి జయశీలుడుగా లేచి మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా ఇప్పుడు మనందరికీ మాదిరిగా సంపూర్ణునిగా చేయబడ్డాడు ఆయన. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, దేవుని కృప వలన క్రీస్తు మనందరి కోసం మరణించాడని నమ్మాలి. దేవుని కృప వల్ల క్రీస్తు ఏమయ్యాడు? మరణించాడు. అంటే మనం చావవలసిన స్థానంలో క్రీస్తు చనిపోయాడు. ఎవరెవరి కోసం? మనందరి కోసం ఆయన చనిపోయాడు అని మనం నమ్మాలి. తర్వాత యేసు ప్రభు మొదట దూతల కంటే తక్కువ వానిగా, మరణము పొందిన తర్వాత మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనం ఆయనను చూడాలి. ముందేమో దేవదూతల కంటే తక్కువ వానిగా, రెండవది మరణము పొందిన వానిగా, మూడవది కిరీటము ధరించిన వానిగా మనం ఆయనను చూడాలి. చెప్పండి, యేసు ప్రభుని ఎలా చూడాలట? దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు. దేవుడే ఆయనను చేశాడు. ఎందుకు? మానవుడిగా ఉండునట్లు. ఎందుకంటే మానవుల పాపక్షమాపణ కొరకు మానవుడిగా వచ్చి రక్తం చిందించాడు. ఆయన ఒకవేళ దేవదూతలా వచ్చి ఉంటే దేవదూతలకు రక్తమాంసాలు ఉండవు కదా. రక్తము చిందించడానికే రక్తమాంసాలు గలవాడుగా వచ్చాడు ఆయన. అందుకనే దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా. మనం కూడా అంతే కదా. మన గురించి కూడా 7వ వచనంలో అలా రాస్తుంది. మనం కూడా యేసు ప్రభు వలె దేవదూతల కంటే కొంచెము తక్కువ, అంటే మానవులు దేవదూతల కంటే కొంచెము తక్కువ వారు. అదే స్థానంలో యేసు ప్రభుని చేశాడు దేవుడు, మనల్ని కూడా చేశాడు. సో ఆయన మానవుడిగా వచ్చాడు. రెండవది అందరి కొరకు మరణము పొందాడు. మూడవది ఆయన మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనము చూడాలి. ఏదో గడ్డము పెంచిన వానిగా, ముసుగేసుకున్న వానిగా, అమ్మా అన్నట్టుగా కాదు. ఆయన మానవుడిగా దిగి వచ్చినట్టుగా మనం చూడాలి. రెండవది సిలువలో తన ప్రాణమును రక్తమును మన కొరకు చిందించి మరణించిన వానిగా చూడాలి. మూడవది అలా చనిపోయిన మూలాన మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నట్టు చూడాలి. అది మనం చేయవలసిన పని. చూచుట అంటే ఏంటో తెలుసా? ఆయన వలె ఉండుటకు ఆశపడుట. మనం కూడా యేసు ప్రభు వలె మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం కూడా యేసు ప్రభు వలె సిలువ మరణాన్ని పొందాలి. అప్పుడే మనం కూడా మహిమా ప్రభావములతో కిరీటము ధరిస్తాము. ఇది సందేశం. ఇప్పుడు ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు పైనున్న వాటి అందే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు. పైన ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కిరీటము ధరించిన వాడుగా
జయశీలుడుగా ఉన్నట్టు ఆయనను చూడాలి మనం. అంటే చూచుట అంటే యేసు ప్రభు ఎలా శ్రమలు అనుభవించి సంపూర్ణుడయి పునరుత్థానుడై తిరిగి లేచి దేవుడిచ్చే మహిమను పొందాడో ఆయన వలె మనం కూడా చనిపోయి సమాధి చేయబడి పునరుత్థాన జీవముతో మనము మహిమా ప్రభావములతో కిరీటము ధరించడమే దేవుని గొప్ప సంకల్పము. 10వ వచనములో అనేకులమైన మనము దేవుని కుమారులై మహిమకు రావాలి, పరిశుద్ధపరచబడాలి. 11వ వచనములో 3 పనులు. ముందు దేవుని బిడ్డలవ్వాలి, తర్వాత పరిశుద్ధపరచబడాలి 11వ వచనములో, తర్వాత మహిమకు రావాలి అంటే పరలోక రాజ్యములో ప్రవేశించాలి. మరి మీరు దేవుని బిడ్డలుగా దత్తత చేయబడ్డారా? యోహాను 1:12 తన్ను ఎందరూ అంగీకరింతురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులయ్యే అధికారమును దేవుడు అనుగ్రహిస్తాడని యేసు ప్రభువే చెప్పాడు. యేసుక్రీస్తు దేవునికి కుమారుడు, మనం కూడా దత్తపుత్రులు అవ్వాలి. అదే దేవుని చిత్తం. సో ఆయన కుటుంబంలోనికి దత్తత తేబడిన తర్వాత మనము కడగబడే ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు, అంటే పరిశుద్ధపరచబడాలి. నిన్న ఉన్న మలినము ఇప్పుడు ఉండకూడదు, ఈ రోజులు ఉన్న బలహీనత రేపు ఉండకూడదు. అలా ఒక బిడ్డ ఎదిగినట్లు మనము దినదినము మనము మహిమపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఒకరోజు మనము పర్ఫెక్షన్లోకి వచ్చేయాలి. యేసుక్రీస్తు శ్రమల ద్వారా ఎలా పరిపూర్ణుడు అయ్యాడో మనము కూడా శ్రమల ద్వారా యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి వచ్చేయాలి. అంటే దేవుడు యేసుక్రీస్తుని ఎలా చూచాడో, ఈయన నా ప్రియకుమారుడు అని అన్నాడో, అలా మనల్ని చూచినప్పుడు కూడా మనము యేసుక్రీస్తు వలె ప్రియ కుమారులు కుమార్తెలం అయిపోవాలి. ఆ మీదట మహిమపరచబడాలి. ముందు పాస్పోర్ట్ ఇస్తారు, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారు, అంటే ఆరోగ్యం సరిగా ఉందో లేదో మెడికల్ చెకప్ అంటారు కువైట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి. ఆ తర్వాత విమానం ఎక్కి ఆ దేశం పంపిస్తారు. సో మనం కూడా బాప్తిస్మం పొందాలి, దేవుని బిడ్డలుగా మనము దత్తత చేయబడాలి, ఆయన కుటుంబంలోకి రావాలి. వచ్చిన మనము స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అవ్వాలి. అంటే మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనత, పాపము ఇవన్నీ కడిగి వేసుకోవాలి రోజు. ఎప్పుడైతే మనం రెడీ అయిపోయామో విమానం ఎక్కి మనము దుబాయ్ వెళ్ళిపోవాలి. దుబాయ్ కాదులేండి, పరలోకం వెళ్ళిపోవాలి. మరి ఈ స్క్రీనింగ్లో పాస్ అవ్వకపోతే ఏదో అంటు రోగాలు వ్యాధులు ఏవో ఉన్నట్టు తెలిసిందనుకోండి, నిన్ను వెళ్ళనివ్వరు, ఇక్కడే ఉంచేస్తారు. నువ్వెందుకు మా దేశానికి వెళ్ళి నీ రోగాలన్నీ అక్కడ అంటిస్తావా, కూసో ఇక్కడే ఉండు అని మనల్ని అక్కడ ఉంచేస్తారు. అయితే అనారోగ్యాలన్నీ బాగు చేసుకొని మందులు వాడిన తర్వాత మనము ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము విమానం ఎక్కి దేశానికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. ఈ దేశము నుండి ప్రక్క దేశానికి వెళ్ళడానికి ఇన్ని ప్రక్రియల ద్వారా వెళ్ళాలి కదా. అయితే మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మనము పరిశుద్ధపరచబడకుండా ఎలా, యేసుక్రీస్తు వంటి స్వభావము సంతరించుకోకుండా ఎలా? యేసు ప్రభుని గూర్చి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చిన మీదటే మహిమా ప్రభావములతో కిరీటము ధరించడానికి మనకు అర్హత వస్తుంది. ఇంతకీ మీరు దేవుని బిడ్డలుగా దత్తత చేయబడ్డారా? దత్తత చేయబడిన మీరు దినదినము పరిశుద్ధపరచబడుతున్నారా? గతములో ఉన్న ఆ అవిధేయత ఇప్పుడు లేకుండా మారిందా? ఆ మచ్చలన్నీ పోయినాయా? నూతన పరచబడుతున్నారా దినదినము? భూ సంబంధమైన వాటిని చూడక పైనున్న వాటినే వెతుకుతున్నారా? దినదినము దిగజారిపోతున్నారా? దినదినము క్రీస్తు సారూప్యములోకి ఎదుగుతున్నారా?
పెద్ద సవాలు. ఈ మందిరము, పాస్టర్ గారు, ప్రభు బల్ల, వాక్యము ఇవన్నీ ఉన్నది ఎందుకంటే మనం దినదినము నూతన పరచబడడానికే. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసినట్లు మనము రోజు రోజు కనానుకు సమీపంగా వెళ్ళాలి. అదే దేవుని చిత్తం. మరి ఎక్కడ తీసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మీ బ్రతుకులు ఉన్నాయా? లేక నిన్నటి మీద కొంచెం మెరుగ్గా ఉన్నారా? అబద్ధాలు మానేశారా? టీవీలో వ్యర్థమైన దాన్ని చూడడం మానేశారా? బూతులు మానేశారా? కపటము, విరోధమైన భావము ఇవన్నీ వదిలేసి యేసు ప్రభువు వలె మీరు మార్పు చెందుతున్నారా లేదా? క్రీస్తు స్వభావము, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, క్రీస్తు సారూప్యము మీలో సంతరించుకుంటుందా లేదా? అలా అయితేనే మనము మహిమపరచబడడానికి దేవుడు మనకు అవకాశము ఇస్తాడు. సో 8వ వచనములో సమస్తమునకు మనకు ఆయన లోపరచలేదు, ఇంకా కొంత ఉన్నది. మరణము, భవిష్యత్తు, జ్ఞానము, ప్రకృతి మీద అధికారము దేవుడు మనకు ఇంకా ఇవ్వలేదు. కొన్ని ఇచ్చాడు అధికారాలు, కొన్ని ఇవ్వలేదు. మరణం మీద మనకు అధికారం ఉందా? ఇంకా లేదు. భవిష్యత్తు జ్ఞానం మనకు తెలుసా? మనకు తెలియదు. ప్రకృతిని శాసించగలమా? శాసించలేము. అలాంటి అధికారాలు మనకు అన్నీ ఇచ్చాడు కానీ కొన్ని ఇవ్వలేదని చెప్తున్నాడు. అది 8వ వచనం భావం. క్రీస్తు కూడా నేను మరలా ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అన్నాడు. వాళ్ళు అడిగితే నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకో అంటే, అమ్మమ్మో అది నా చేతుల్లో లేదు, తండ్రి ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళే నా పక్కన కూర్చుంటారు అన్నాడు. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమన్నాడు? భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు. మీకు గతంలో చెప్పాను, ముందేమో దేవదూతల కంటే కొంచెము తక్కువ అనిగా మానవుడిగా, ఆ తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవదూతల కంటే శ్రేష్ఠుడుగా చేయబడ్డాడు. తర్వాత దేవదూతలు ఆయనను ఆరాధించేలా ఆయనకి ప్రమోషన్ ఇవ్వబడింది. యేసుక్రీస్తును అంచెలంచులుగా హెచ్చించిన దేవుడు ఆయన వలె ఉన్న మనల్ని, నరమాత్రులైన మనల్ని కూడా ఒకరోజు మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేస్తాడు. సో దేవుడు క్రీస్తును మనల్ని తనకు కుమారులుగా చేసుకొని మనల్ని తగ్గించి శ్రమల ద్వారా పరిపూర్ణులుగా చేసి ఆ తరువాతనే మనకు మహిమ ఇస్తాడు. ముందు శ్రమలు, ఆ తర్వాత మహిమ. అబ్రహాము కూడా తన హారాను విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆయనకి ఏ ఆస్తి లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. ఈ శ్రమల తర్వాత దేవుడు గొప్ప మహారాజుగా దేవుడు అబ్రహామును చేశాడు. మోషే కూడా కేవలము అరణ్యములో గొర్రెలు కాసుకునేవాడు, కానీ ఇప్పుడు 20 లక్షల మంది ప్రజలను నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. ఎప్పుడు? శ్రమల అనంతరమే. దావీదు కూడా అరణ్యములో తిరుగులాడాడు, తరమబడ్డాడు సౌలు చేత. ఆ తరమబడిన తర్వాతనే దేవుడు దావీదును రాజుగా చేశాడు. యోసేపు జీవితం కూడా కొట్టబడి, గోతిలో వేయబడి, అమ్మి వేయబడి, చేయని నేరానికి చెరసాలలో వేయబడి, ఈ శ్రమల గుండా తనను దేవుడు పరీక్షించి పరిశోధించి అగ్ని వంటి శ్రమల గుండా తీసుకువెళ్ళి ఆ తర్వాత అతన్ని రాజుగా చేశాడు. రూతు కూడా భర్త చనిపోయి పొరుగు దేశానికి వచ్చింది, భిక్షమడుక్కునేలాగా తట్టపట్టుకొని వెళుతుంది ఆ పొలానికి ఈ పొలానికి. ఈ శ్రమల అనంతరం దేవుడు ఆమెను గొప్ప రాణిగా చేశాడు. యోబు జీవితము కూడా అన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళా తిరిగి దేవుడు వారికి డబ్బులు ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా విడువబడిన వాడుగా, ఎంతో బీదవాడుగా, ఏ ఆస్తి ఐశ్వర్యము లేనివాడుగా, మనం అతనిని చూచి అపేక్షించినట్టుగా ఏ సుందరము అందము లేనివాడుగా, ఆయన ఒక దాసునిగా, కొట్టబడిన వాడుగా, ఉమ్మివేయబడిన వాడుగా, తిరస్కరింపబడిన వాడుగా, శిలువలో మేకులతో
మరి వస్త్రహీనుడుగా ఉన్నవాడుగా అంత దీనుడుగా ఉన్నాడు గనుకనే దేవుడు యేసుక్రీస్తును అన్ని నామముల కంటే పైవానిగా దేవుడు ఆయనను హెచ్చించాడు. అపోస్తలులందరూ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని హింసలు అనుభవించారో. వేడివేడి కాగే నూనెలో వేశారట యోహాన్ని. ఒక శిష్యుణ్ణైతే తలకిందులుగా సిలువ వేశారట. మరో శిష్యుణ్ణి శిరస్సు ఖడ్గముతో నరికి చంపేశారట. ఇన్ని కష్టాలు అనుభవించిన తర్వాతనే వారు మహిమలో ప్రవేశించారు. కుండను ఎర్రగా మనం చూస్తాం, కూజ కదా, వేసవికాలం అందరూ చల్లనీళ్ళు దానిలో ఉంటాయని తెచ్చుకుంటారు. ఇప్పుడు అది ఎర్రగా ఉంది కానీ, ఇప్పుడు అది మంచి స్థలములో ఉంచబడింది కానీ, ఇప్పుడు దానికి ఒక గుడ్డ కప్పి నీళ్లు పెట్టి చల్లని నీళ్లు ఉంచుకొని తీసుకుంటున్నారు. కానీ గతములో అది తొక్కబడింది, గతములో అది కొట్టబడింది, గతములో అది ఎండబడింది, గతములో అది అగ్నిలో వేయబడింది. గనుకనే ఇప్పుడు కొడతుంటే గట్టిగా ఎర్రగా ఉపయోగపడే పాత్రగా అది సిద్ధమైంది. అది అలా సిద్ధమవడానికి కారణం నీటిలోనూ తొక్కబడి ఎండబడి అగ్నిలో వేయబడి ఎన్నో ప్రక్రియల గుండా అది ప్రయాణించిన మూలాన్ని ఇప్పుడు ఒక యజమానుడు వాడుకొనడానికి అర్హమైన పాత్రగా ఒక చోట అది ఉపయోగకరంగా ఉంది. నీవు నేను పరలోక మహిమలో ప్రవేశించాలంటే అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళాల్సిందే. నాకు ఉపవాసాలు వద్దు, నాకు మందిరానికి సకాలంలో రాను, నాకు బల్ల వద్దు, నేను సువార్త సేవలో తోడ్పడను, నాకు సేవ వద్దు, ఏమీ వద్దు, అలా ముఖం చూపించి వెళ్ళిపోతానంతే, నాకు సేవకు సంబంధం ఏంటి, నేను రావడమే పెద్ద గొప్ప అనుకొని నీవు కష్టాన్ని కోరుకోలేదనుకోండి, దేవుడు నీతో పని చేయడు. నిన్నొక విలువైన పాత్రగా ఆయన ఎంచడు. ఎన్నో శ్రమలు పడిన తర్వాత మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. బంగారు ఆభరణము అది చక్కగా ఉన్నదంటే అది కరగబడి అగ్నిలో బాగా నీళ్లలాగా కరిగిపోయి పోత వేయబడింది గనుక దానికి ఆ ఆకారం వచ్చింది. లేకపోతే అది బంగారు బిస్కెట్టే, రూపము లేకుండా ఉండిపోయింది బంగారు బిస్కెట్ లాగా. ఆ బంగారు బిస్కెట్లోంచి కొంత బంగారాన్ని తీసి దాన్ని అగ్నిలో కాల్చిన మూలానే అది కరిగి మెడలో హారములాగా వేసుకోవడానికి అది ఉపయోగపడింది. నీ జీవితం నా జీవితం కూడా యేసుక్రీస్తు వలె మహిమపరచబడాలి అంటే మనం కూడా అగ్ని వంటి శ్రమల గుండా ప్రయాణించాల్సిందే. మనల్ని కూడా అగ్ని వంటి శ్రమల గుండా తీసి మేలిమ చేసిన తర్వాత మనల్ని ఆయన మహిమలో ప్రవేశపెడ. ఎవరెవరికి మహిమ కావాలి? అందరికీ కావాలి. మహిమ కావాలనుకున్న వాళ్ళు అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళాలి. యేసు ప్రభు ఎలా వెళ్ళి మహిమ పొందాడో అలాంటి మనం కూడా ఆ శ్రమల గుండా వెళ్ళాలి. 9వ వచనంలో దేవుని కృప వల్ల యేసుక్రీస్తు మరణము అనుభవించాడు. అంటే మరణము అనుభవించడానికి కూడా ఏం కావాలి? దేవుని కృప. దేవుని కృప వల్ల యేసుక్రీస్తు మరణము అనుభవించాడు. ఇదేంటి, వినడానికి తమాషాగా లేదా? కృప వల్ల బతుకుతారు కానీ కృప వల్ల చచ్చిపోవడం ఏంటి? నీవు నేను దేవుని సంకల్పములో ఉన్నాము గనుకనే దేవుడు మనలో పని చేయడం, మనతో పని చేయడం ప్రారంభిస్తున్నాడు. ఆ మట్టిని ఏర్పరిచి నీళ్లు చేసి బాగా తొక్కి బంకమట్టిలా చేసి చారి మీదకి ఎక్కించి ఒక ఆకారం చేసి దాన్ని ఎండబెట్టి గట్టిగా అయిపోయాక దాన్ని అగ్నిలో వేసి ఇవన్నీ ఏర్పరుచుకున్న మట్టికి ఆయన చేస్తాడు కానీ అక్కడక్కడ పడి ఉన్న మట్టికి ఇవన్నీ చేయడు. దేవుడు ఒక ఉద్దేశముతో నిన్ను నన్ను ఇక్కడకు తెచ్చాడు. దేవుడు ఒక గొప్ప సంకల్పము నీ ఎడల నా ఎడల కలిగి ఉండి ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. నిన్ను అగ్ని వంటి శ్రమల్లో పుటము వేసి దగదగ మెరిసే ఒక మంచి ఆభరణములా
దేవునికి కంఠభూషణంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను సంకల్పించాడు. అందుకనే దేవుడు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా నిన్ను ప్రభుని చేశాడు. ఎందుకు? మహిమా ప్రభావములతో కిరీటం ఇవ్వడానికి నిన్ను తక్కువ వానిగా చేశాడు. నీవు తక్కువ వానిగా చేయబడకుండా నీకు మహిమా ఘనత ప్రభావాలు కిరీటాలు నీకు దక్కవు. మరి నీవు తక్కువ వాడుగా చేయబడడానికి ఇష్టం లేదా? నో 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 నన్ను ఇలా ఉండండి అలా ఉండండి అని అడక్కండి, నేను ఇష్టం వచ్చినట్లు ఉంటానంటావా? యేసుక్రీస్తు మనకు మాదిరి, మరణము అనుభవించేవాడు అయ్యాడు గనుకనే మరి దేవుడు ఆయనను అందరికంటే హెచ్చించాడు. మహిమా ప్రభావములతో ఇప్పుడు కిరీటము ధరింపచేసిన వాడుగా. నీకు మహిమ కావాలా? అందరూ ఏమంటారు? కావాలి. ప్రభావం కావాలా? కావాలి కావాలి. నిత్యత్వం కావాలా? ఓ వై నాట్, కావాలి కావాలి కావాలి. కిరీటం కావాలా? తప్పగా మాకు కావాలి. అది యేసు ప్రభు వలె చచ్చిపో అన్నాం అనుకోండి, అది మాత్రం చెప్పకు. యేసు ప్రభు నామాన్ని ఉపయోగించుకొని నేను ఆరోగ్యమును, లబ్ధిని, ఆశీర్వాదాన్ని పొందుతాను కానీ ఆయన వలె సిలువ మోయమంటే అది నా వల్ల కాదు. కానీ మాత్రం కిరీటం ఇచ్చేయ నాకు అంటే ఎవడిస్తాడు నీ కిరీటం? నేను దగదగ మెరవాలి అని బంగారం అంటుంది, కానీ అగ్నిలోకి మాత్రం వెళ్ళని అంటుంది. నీవు నల్లగా అయిపోతావు అంతే. నీ మస్తు కల్మషం అంతా పోయి నీవు మేలిమి పరచబడాలంటే తప్పక నీవు ఫైర్లోకి, అగ్నిలోకి వెళ్ళాలి. అగ్ని ఒక్కటే బంగారమును మేలిమి చేయగలదు, ఇంకేం చేయలేదు. సో అగ్ని వంటి శ్రమలు మాత్రమే మనల్ని క్రీస్తు స్వారూప్యములోనికి తీసుకొస్తాయి. 10వ వచనములో దేవుని కొరకు సమస్తము ఉన్నాయట. యేసు ప్రభు దేవుని కొరకే, మనము దేవుని కొరకే. దేవుని వలన సమస్తము కలుగుచున్నాయి. దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. అదే ఆయన పని. యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు దేవుడు. మనల్ని కూడా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయడమే దేవుని చిత్తము. 11, 12 వచనాల్లో పరిశుద్ధ పరుచువారు, పరిశుద్ధ పరచబడువారు అని ఇద్దరున్నారు. ఇద్దరికి ఒక్కటే మూలము. ఇప్పుడు దేవుడి గురించి మనం చూస్తే కృప వల్ల ఇవన్నీ చేస్తున్నాడు. మన నుండి ఏవో ఆశించి కాదు. ఎందువల్ల చేస్తున్నాడు? కృప వల్ల. యేసు ప్రభుని దేవదూత కంటే కొంచెము తక్కువ వాడిగా దేవుడే చేశాడు. ఎవరు చేశారు? ఎందుకు చేశాడు? ఆయన్ని మహిమపరచడానికి. ఇప్పుడు విత్తనాన్ని ఎందుకు ఎండబెడతాం మనం? దానిలో ఉన్న పచ్చి అంతా పోవాలి. పచ్చి అంతా పోయిన తర్వాత దాన్ని నాటితేనే మొలకెత్తుద్ది, కానీ పచ్చిగా ఉన్నప్పుడు అది మొలకెత్తుద్దా? సో దేవుడు మనలను ఎండలో వదిలేస్తాడు. ఎందుకు? మనలో ఉన్న పచ్చి అంతా పోవాలని. శారీరక శ్రమ మనల్ని ఆరోగ్యంగా ఉంచి దీర్ఘాయుషుతో ఉంచినట్లు ఆత్మీయమైన శ్రమ, సిలువ మోసే ఆ త్యాగం మనల్ని రేపు బహుమానం కోసం సిద్ధపరుస్తుంది. ఈనాడు నేను దేవుని కోసం ఇంత ప్రయాసపడుతున్నానంటే నా డబ్బు, నా బలము, నా సమయము, నా జ్ఞానము, నాకున్న సమస్తము ప్రభు పరిచర్య కోసం వాడుతున్నానంటే నాకు ఒక మహిమ వస్తుందనే ఆశతోనే. అపోస్తుల కార్యములో 2:33 చదవండి. క్రీస్తును దేవుడు లేపి ఆయన కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డాడట. 32, 33, 24 వచనాల్లో ఇదే రాసి ఉంది. యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడు? మరణము నుండి లేపాడు. ఏం చేశాడు? తన పక్కన కూర్చోడానికి హెచ్చింపబడ్డాడు. సో యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? హెచ్చింపబడ్డాడు. అలాగే నీవు నేను కూడా మరణమును జయించి హెచ్చింపబడాలంటే యేసుక్రీస్తు వలె చనిపోవాలి. 3వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యములు 13వ వచనం చూడండి. దేవుడు తన సేవకుడైన యేసును ఏం చేశాడు? మహిమపరిచాడు. యేసు ప్రభు ఎవరట? దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు. ఆయన సేవకుడుగా ఉండబట్టే ఇప్పుడు ఏమయ్యాడు? మహిమ పొందాడు. మరి నీవు సేవకురాలుగా ఉండకుండా ఎలా మహిమ వస్తుంది నీకు? ఇదే ప్రశ్న. యేసుప్రభు చెప్పాడు, అధ్యక్షుడుగా ఉండాలనుకున్నవాడు ముందు ఏమవ్వాలి?
పరిచారకుడుగా ఉండాలని ఆయన వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నీవెప్పుడైనా ఎవరి కాళ్ళ దగ్గరైనా కూర్చున్నావా? ఎప్పుడైనా ఎవరి కాళ్ళన్నా పట్టుకున్నావా? ఎప్పుడైనా మగ్గుతో కాళ్ళ మీద నీళ్లు పోసి వాళ్ళ పాదాలు కడిగావా? ఏనాడైనా నీ చున్నీతో లేకపోతే నీ యొక్క పవిటి చెంగుతో నీ యొక్క టవలతో ఆ దీనుల పాదాలు శుభ్రం చేసావా? ఏనాడైనా కనీసం కింద కూర్చున్నావా? కనీసం మోకరించి నేల మీద, చాప కూడా లేని కటిక నేల మీద మోకరించి ఒక్క కన్నీటి బొట్టన్నా విడిచావా? యేసుక్రీస్తు దేవునికి దాసుడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పై నామముగా, నువ్వు వంగవు, నువ్వు మోకాల్లోనవు, నువ్వు ఏదైనా చెప్తే లోబడవు, ఎదిరిస్తావు, హెచ్చించుకుంటావు. నేనెందుకు చెప్తాను అలాగా? ఇలాంటి ఎదిరించే మాటలు దాసుడు చేసేవి కావు. యేసుక్రీస్తు దాసుని రూపము ధరించుకున్నాడు. దీనుడుగా, రిక్తుడుగా తన్ను తాను చేసుకున్నాడు. నేను పోజు కొట్టాలంటే నాకు బోల్డ్ అవకాశాలు ఉన్నాయి, కానీ నేను కావాలని రిక్తుడుగా ప్రభువు వలె ఉండాలని నా ఆశ, తగ్గించుకోవాలని. ఎందుకంటే అలా మనం చేయబడితేనే రేపు దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2:11 దేవుడు క్రీస్తును అధికముగా హెచ్చించెను అని రాసి ఉంది. దేవుడు ఏం చేశారట? ఎవరిని? క్రీస్తును అధికముగా హెచ్చించాడు. హెబ్రీ 8:2 చూడండి. దేవుడు స్థాపించిన నిజమైన గుడారమునకు యేసుక్రీస్తు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనానికి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయన ఆసీనుడు అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి మీరు? పరిచారకుడు అయ్యాడు గనుకనే. మరి మీరు పరిచారకులా లేక పరిచారము చేయించుకునేవారా? యేసుప్రభు అన్నాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ చేయుటకు. ఎలాంటి పరిచర్య? అనేకుల కొరకు తన ప్రాణమును శిలువ మీద క్రయధనముగా అర్పించడానికి వచ్చాడు. మరి నిన్ను ఇప్పుడు దేవుడు అడిగితే నువ్వు ఏం పరిచర్య చేస్తున్నావు? ఆ ఇల్లు కడుక్కుంటున్నాను, అది నీ పరిచర్య. అన్నం వండుకుంటున్నాను, అది నీ కోసం చేసుకుంటున్నావు. రోజు పనికెళ్ళి నెలకు 10,000 తెస్తున్నావు, అది నీ కోసం నువ్వు తెచ్చుకుంటున్నావు. కానీ దేవుని పరిచర్య నువ్వు ఏం చేశావు అని అడిగితే మీరు పరలోకంలో తెల్లమొకాలు వేస్తారా? దేవుని మహిమ నీకు కావాలని నీవు అనుకున్నప్పుడు నీవు యేసుక్రీస్తు వలె పరిచారకుడుగా ఉండాలి. పరిచారకుడు ఎప్పుడు ఎదురు చెప్పడు. పరిచారకుడు యజమానుడు చెప్పింది చేస్తాడు. అబ్బాయి ఇది తుడిచేయి, అలాగేనండి చిత్తం, ఇలా చేయి, ఈ టైం కల్లా వచ్చేయి, చిత్తమండి అంటాడు. మరి మీరు యేసు ప్రభు వలె పరిచారకులుగా ఉంటేనే మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా దేవుడు మనల్ని చూస్తాడు. సాకులు చెప్పడం చాలా ఈజీ, కానీ పరిచర్య చేయడం చాలా గొప్ప సమర్పణ. లూకా సువార్తలో 24:26 క్రీస్తు ఇలా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము అని యేసు ప్రభువే చెప్పాడు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న శిష్యులతో. శ్రమలు పడిన వారికే మహిమలో ప్రవేశం. ఇప్పుడు చెప్పు, నువ్వేం శ్రమ పడ్డావు? ప్రభు కోసం, యేసు ప్రభు వలె ఆత్మల రక్షణ కోసం ఏం శ్రమ పడ్డావు చెప్పు. ఒకవేళ మీరు ఏ శ్రమ పడకపోతే మీకు పరలోకం ఉండదు. నిజమే. యేసు ప్రభు నామాన్ని ఉపయోగించుకొని బాగా వట్రంగా చక్కగా హాయిగా అన్ని కుదుర్చుకొని దేవానికి స్తోత్రాలు ఇవి ఇచ్చావు అవి ఇచ్చావు, నో నీకు పరలోకం లేదు. ఏమంటే కష్టపడి చదివినవాడు పాస్ అయ్యి పై తరగతిలోకి వెళ్తాడా? జల్సా చేసినడా? కష్టపడి చదవాలి, అప్పుడే పాస్ అవుతారు. మరి పరలోక రాజ్యంలోకి ప్రమోట్ చేయబడాలంటే మీరు ఎలా అవుతున్నారా? మనము ప్రస్తుత పరిస్థితుల గురించి గలిబిలిగా భయంగా ఉంటాం, భవిష్యత్తు గురించి ఏమవుద్దు అని ఉత్కంఠతో ఉంటాం. అట్టి పరిస్థితుల్లో మనం మన జీవితాన్ని, మరి మన ముగింపును ప్రభువులో చూసుకోవాలి.
ప్రస్తుతం ఏం జరుగుద్దో అని భయంగా ఉంది కదా, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చింతగా ఉంది కదా, ఏమవుద్దో అనుకుంటున్నావు కదా. యేసు ప్రభుని చూడు, ఆయన ప్రస్తుతం శిలువ శ్రమలు ఉమ్మివేయబడి, తిరస్కరించబడి, కొట్టబడి, అవమానపరచబడి, ఏడ్వబడిన మూలానే ఇప్పుడు ఆయనను మనం ఎలా చూస్తున్నాము? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనం ఇప్పుడు ఆయనను చూస్తున్నాము. రేపు మనం కూడా అలా ఉండాలి అంటే మనము యేసు ప్రభుని చూచి ధైర్యం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? మీకు శ్రమలు లేవా? ఉన్నాయి. రోగాలు లేవా? ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేవా? ఉన్నాయి. యేసు ప్రభువు కోసం శ్రమపడడం వేరు, పాపం చేసి శ్రమపడడం వేరు. ఎంత కష్టపడతావో, ఎంత విధేయుడుగా వంగిపోతావో అంతటి గొప్ప విజయం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. శ్రమించే మనస్సు మనందరికీ ఉండాలి. సమయాన్ని పాటించాలనే ఆశ మనందరి హృదయంలో ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయము మనందరి హృదయంలో ఉండాలి. ప్రభువుని మనం గుర్తు చేసుకుందాం. 2:3 ఏముంది? హెబ్రీ, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ? ఇది చాలా గొప్ప రక్షణ. అంటే రక్షణ అంటే ఏంటి? క్రీస్తు వలె శ్రమలు అనుభవించిన పిదప మనము సంపూర్ణునిగా చేయబడి మహిమ రాజ్యములో ప్రవేశించడమే రక్షణ. నీవు శ్రమ పడవు కానీ, దాసునిగా ఉండవు కానీ నీకు మహిమ కావాలా? ఇక్కడ యేసు ప్రభువు మనము ఒక పోలిక చూద్దాం. 9వ వచనంలో ప్రతి మనుషుని కొరకు యేసు ప్రభువు మరణము అనుభవించాడు. మనం కూడా లోకము, పాపము, శరీర ఆశల విషయంలో మనం కూడా మరణము అనుభవించాలి. ఓకే. రెండవది, ఆయన తక్కువ వాడిగా చేయబడ్డాడు. ఎవరికంట? దేవదూతల కంటే. మనం కూడా శ్రమల ద్వారా దీనులు అయిపోవాలి. ఏమైపోవాలి? అందుకనే ఈ అనారోగ్యం, అందుకనే ఈ చీదరింపులు, అందుకనే ఆర్థిక ఇబ్బందులు, అందుకనే ఇలా వంగిపోతున్నావు. ఎందుకు? వృద్ధాప్యం లేకపోతే పెద్ద వయసు వచ్చి ఎందుకు బలహీనమైపోతున్నావు? మనల్ని దేవుడు దీనులుగా చేయడానికే మనకు దేవుడి శ్రమలన్నీ. మనం అనుకున్నదాన్ని జరిగితే మనం గర్విష్ఠులం అయిపోతాం, కానీ మనం అనుకున్నది జరగడం లేదు కనుక దేవుడు మనలను దీనులుగా తర్బీదు చేస్తున్నాడు అన్నమాట. తర్వాత 10వ వచనంలో శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడు యేసు ప్రభు. మనం కూడా పరిశుద్ధులు అవ్వాలని మన మేలు కొరకే మనలను శిక్షిస్తున్నాడు. 9వ వచనంలో మహిమా ప్రభావములు, కిరీటము ప్రభు పెట్టుకున్నాడు. మనమేమో కుమారులుగా దత్తత చేయబడతాం. 11వ వచనంలో దేవుడు యేసుక్రీస్తును పరిశుద్ధపరిచాడు. దేవుడు యేసుక్రీస్తును పరిపూర్ణునిగా చేశాడు. యేసుక్రీస్తు ఇప్పుడు పర్ఫెక్షన్లోకి వచ్చి మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన వంటి పరిపూర్ణతలోకి మనందరము ప్రయాణించాలి. ఆయన రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చక్కగా సింహాసనం వేసుకొని కూర్చొని రాజదండం పట్టుకొని అని, తర్వాత రొట్టెలు చేపలు విస్తరింపచేసి, రోగులందరూ వస్తే లబ్బరక అని హెక్ నీ రోగం పోవుగా కానీ మ్యాజిక్లు చేసి, ఇందుకోసమా? కాదు. ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చాడా? కాదు. శ్రమపడి, ద్వేషింపబడి, సిలువలో చనిపోవడానికే వచ్చాడు అని ఆయన చెప్పుకున్నాడు. మనము కూడా ఆయన వలె మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని యేసు ప్రభు వెనక వెళ్ళాలి. అప్పుడే మహిమ. మీ ఇష్టం, నేను చెప్పాను, నేను చచ్చిపోతాను, నా ఉద్యోగం నేను చేసి నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, కానీ ఈ మాటలు మిమ్మల్ని వెంటాడుతాయి, ఈ మాటలు మిమ్మల్ని తరుముతాయి. యేసు ప్రభు వలె సమర్పణ లేకుండా మీరు జీవిస్తే వేస్ట్ అన్నమాట. యేసు ప్రభు వెళుతుంటే భక్తులు సాక్ష్యం ఇచ్చారు,
ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నీ గురించి కూడా దేవుడు భక్తులు సాక్ష్యం ఇవ్వగలరా? ఇదిగో గొర్రెపిల్ల అని. మనం కాకులులా ఉన్నాం, పావురాల్లా లేవు, మేకల్లా ఉన్నాం, గర్వంతో ఉన్నాం, గొర్రె పిల్లలా తగ్గించుకొని లేము. దేవుని వాక్యం మనకు చెప్పబడితే మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తాం, కానీ దేవుని చిత్త ప్రకారం చేయదలుచుకోలేదు. కానీ మహిమ కావాలి. ఇది సాధ్యం కాదు. శ్రమలు, మరణం తర్వాత పునరుత్థానం. చెప్పండి, పునరుత్థానం ఎప్పుడు? శ్రమలు, మరణం. సో మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే డినై చేసుకోవాలి, కాదనుకోవాలి. నా ఇష్టం కాదు, నా సంతోషం కాదు, నా సౌఖ్యము కాదు, నా వ్యాపారం కాదు, నా డబ్బు కాదు, నా సుఖం కాదు. నేను నా సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడిస్తాను అని అనుకోవాలి. కొంచెము దిద్దుబాటే నీవు సహించుకోలేనప్పుడు నీవు సిలువను మోస్తావా? కాసేపు ఆకలిని తట్టుకోలేనప్పుడు నీవు సిలువలో వేలాడతావా? ప్రభు కోసం హింస అనుభవించడం నీకు ఇష్టము లేనప్పుడు ప్రభు పొందిన మహిమను పొందే అర్హత నీకు ఉండదు. ప్రభు మన కొరకు అలా మాదిరిగా చంపబడ్డాడు. తన వలె అనేకులైన కుమారులను మహిమకు తేవడానికి ఆయన అలా అయిపోయాడు. దాసుని రూపం. ఏ రూపం? నిన్ను చూస్తే ఎవరైనా దాసురాలు, దాసుడు అని అంటారా? యేసుక్రీస్తు దాసుని రూపం ధరించుకున్నాడు. తన సిలువను మోసుకొని వెళ్ళాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ నాకు చోటు లేదు, నాకు వద్దు, తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నా ఆహారం అని చెప్పి ఉమ్మివేయబడి, కొరడాతో కొట్టబడి, ఏడవబడి ఊరు వెనక్కి వెళ్ళిపోయి ఆయన సిలువలో తన రక్తమంతా చిందించేశాడు. ఆ త్యాగం చేసిన మూలానే ఈనాడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించాడు. నీవు నేను దేవుడు మనలను జ్ఞాపకము చేసుకున్నాడు ఏపాటి వారము. కానీ మనకు కూడా యేసుక్రీస్తు వలె గొప్ప కిరీటం ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. ఆయన సాత్వికుడు, యేసు ప్రభు దీన మనస్సు గలవాడు. ఆయన ఓర్పుతో, సహనముతో ఉన్నాడు, మోమాటము లేనివాడు, సేవ చేసే మనస్సు కలిగినవాడు. నీవు సేవ చేయని అవసరం లేదు, సేవ చేసే మనస్సు నీకుండాలి. ఎలాంటి సేవ అంటే పాదములు కడిగేటంత సేవ. ఒకవేళ వచ్చి మీ ప్రక్క వాళ్ళ కాళ్ళు కడగాలి, నువ్వు పళ్ళిని తెచ్చుకో అన్నావు అనుకో, నువ్వు నెక్స్ట్ వీక్ రావు. ఎందుకంటే నేను దాని కాళ్ళు నేను ఎందుకు కడుగుతాను, కావాలంటే నా కాళ్ళు కడగమని ఇస్తానంటావు. నీకు పరలోకం ఉండదు. యేసు ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టి దీనుడుగా ఉండి ఆ చేపలు పట్టుకునే పామరులైన, దీనులైన జాలరుల కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ పళ్ళెంలో వేసుకొని నీళ్లు వేసి తుడిచి నావలే ఉండండి అని చెప్పాడు. మరి మీరు అంతటి త్యాగం చేయకపోయినా కనీసం మనసులోనైనా దీనత్వాన్ని కనుపరచరా? రాజకీయం వద్దు, కక్షలు విభేదాలు వద్దు, గర్వము అతిశయము వద్దు, గ్రూపులు వద్దు. గ్రూపులు అంటే ఏంటి? డబ్బున్న వాళ్ళందరూ పక్క వెళ్ళిపోవడం, దీనులందరినీ హింసించడం, మేము ముందు నుంచున్నాం, మేము చాలా గొప్పవాళ్ళం అని వెర్రవేగడం, దీనులు హెక్ 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 అని అనడం. యేసు ప్రభు ఎప్పుడు అలా అనలేదు. రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకున్నాడు. నీవు మేకలా ఉంటావా, గొర్రె పిల్లలా ఉంటావా? కాకిలా ఉంటారా, పావురంలా ఉంటారా? సేవ చేయించుకుంటారా, సేవ చేస్తారా? ఒక వచనం చూపించి ముగిస్తాను. హెబ్రీ 5:7 నుండి 10 వరకు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములో చేరి ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. పరలోకమందున్న తండ్రి, నీవెంత మంచి దేవుడు నాయనా. నీ స్వరమును మాకు వినిపించినందుకు స్తోత్రాలు. నీవెవరవో, మాకు ఎట్టి సంకల్పము మా విషయంలో కలిగి ఉన్నావో, నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎందుకు దూతల కంటే కొంచెము తక్కువ అనిగా చేసి తర్వాత మహిమా ప్రభావములతో ఆయనకు కిరీటం ఎలా ఇచ్చావో మాకు నేర్పినందుకు స్తోత్రాలు నాయన. ఆయనను మహిమపరిచిన నీవు మేము కూడా అదే మార్గములో పయనించి ఆయన వలె సిలువను మోసుకొని దాసులముగా పరిచర్య చేసి నాయన ఈ లోక అంత్యమున మా జీవిత అనంతరము నీవు అనుగ్రహించే మహిమా ప్రభావములతో కిరీటము ధరించి నీ రాజ్యములో ఆసీనులు అవ్వడానికి మాకు సహాయం చేయండి. మాలో ఉన్న గర్వము అహంకారము తీసేయండి నాయన. దీన మనస్సు మాకు ఇవ్వండి, విరిగి నలిగిన మనస్సు మాకు ఇవ్వండి నాయన. నీ కుమారుడిని యేసును మాదిరిగా పెట్టుకొని ఇతరుల పాదాలు కడిగేటంత దీనత్వము మాకు ఇవ్వండి నాయన. రక్తము చిందించిన సమర్పణ మా హృదయాల్లో మీరు కలిగించవలసిందని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.